హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటో ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈ టమాటో ఎగ్ కర్రీ అయితే మా పిల్లల లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి అయితే మార్నింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఎందుకు ఈ రెసిపీ పొద్దున్నే చేస్తున్నాను అంటే తొందరగా చేసేసుకోవచ్చు, ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అలాగే స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అయితే ఏంటో చూసేద్దాం. ఇక్కడనైతే నేను టమాటో ఎగ్ కర్రీ వండడం కోసం అయితే 9 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో మీ ఇంట్లో ఎన్ని తినగలుగుతారో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. అలాగే 5 పెద్ద సైజ్ టమాటోస్ అయితే ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసి అయితే తీసుకోవాలి. సో ఇలా కట్ చేసిన అన్నిటిని అయితే రెడీగా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకున్నాను. అందులోకి మనం కట్ చేసి పెట్టిన టమాటోస్ మొత్తాన్ని అయితే వేసి మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే మీరు నార్మల్గా వేసైనా కర్రీ వండేసుకోవచ్చు, బట్ ఇట్లా మిక్సీ పట్టి కర్రీ చేయడం వలన ఏంటంటే మనకి టమాటో ముక్కలు అనేవి పెద్ద డిస్టర్బెన్స్గా కాకుండా మంచిగా ఇష్టంగా తింటామన్నమాట. సో ఇలా మిక్సీ పట్టేసి అయితే పక్కన పెట్టేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాతకి మనం ముందుగా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తాన్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై కావడం కోసం అయితే ఇందులోనే సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సో నేను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసినాను. ఇలా సాల్ట్ వేయడం వలన ఆనియన్స్ అనేవి అయితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై కావడానికి కూడా 3 మినిట్స్ అలా టైం పడుతుంది. సో చూసిలా ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాతకి ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి. పసుపు వేసిన తర్వాతకి ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నాను. చెప్పాను కదా పిల్లల కోసం చేస్తున్నాను. మరీ స్పైస్ ఎక్కువగా వేసామనుకోండి పిల్లలు అంతగా తినలేరని చెప్పేసి మీరు ఇంకాస్త స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు అయినా వేసేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని ఎప్పుడైనా కానీ ఇలా కట్ చేసి వేయండి, బాగుంటుంది ఎగ్ కర్రీలో. సో ఒక్క నిమిషం పాటైనా కానీ ఇట్లా కారాన్ని ఆయిల్లో లైట్గా వేగనివ్వండి. మరి మాడిపోకుండా చూసుకోండి, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే మొత్తాన్ని యాడ్ చేయండి. టమాటో పేస్ట్ వేసిన తర్వాతకి అయితే ఆయిల్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి. మనం ముందుగా మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే నార్మల్గా పచ్చి టమాటోస్ వేసే మిక్సీ పట్టాం కదా, ఇందులో వేసిన తర్వాతకి అయితే బాగా కలిపేసేసి టమాటో ప్యూరీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో మూత పెట్టుకొని 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసామనుకోండి టమాటో పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ప్లస్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా, ఇలా వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. సో చూసిలా ఇలా ఒకసారి కలిపేసి అయితే ఇందులోనే వాటర్ అయితే వేసేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టు. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసినాను అనమాట. సో మీరు ఇంకా కాస్త గ్రేవీ ఎక్కువ కావాలని అనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు, బట్ నేను చెప్పేది అయితే పక్కా కొలతలతోని. సో దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే గ్రేవీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి. గ్రేవీ చిక్కగా అయ్యి ఇట్లా ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఈ టైంలోనే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి ఇంకొక 1 మినిట్ పాటైనా కానీ గ్రేవీలో చక్కగా ఉడికించండి. సో ఇలా 1 నిమిషం ఉడికించిన తర్వాతకి ఇందులోనే ఎగ్స్ అయితే కొట్టి వేసుకోవాలి. నేను ఎగ్స్ అయితే అప్పటికప్పుడు షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చిన ఫ్రెష్ ఎగ్స్ కాబట్టి ఇందులో డైరెక్ట్గానైతే యాడ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే ఎప్పుడో తీసుకొచ్చుకొని అవి ఇంట్లో పెట్టుకున్న ఎగ్స్తోని కనుక కర్రీ వండుతున్నట్టయితే ఇట్లా డైరెక్ట్గా వేయకండి. ఎందుకంటే ఒక్క ఎగ్ ఖరాబ్ అయినా కానీ కర్రీ మొత్తం పడేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా గిన్నెలో పలగొట్టి వేసి మంచిగా బాగుంటేనే చెక్ చేస్తూ మరి కర్రీలోనైతే వేయండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ నేను ఒకసారి ఫేస్ చేశాను కాబట్టి కర్రీ అంతా పాడేయాల్సి వచ్చింది. సో ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను.
చెప్పాను కదా, నేను తీసుకొచ్చుకున్న ఎగ్స్ ఫ్రెష్ కాబట్టి నేనైతే డైరెక్ట్గానే ఇందులో కొట్టివేస్తున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఈ కర్రీలోనైతే 9 ఎగ్స్ వరకు అయితే వేసినాను అన్నమాట. ఎగ్స్ మీ ఇంట్లో ఎన్ని తినగలుగుతారో వాళ్ళకు తగ్గట్టు అయితే ఎగ్స్ అయితే వేసుకోండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాతకి వెంటనే కలపకుండా మూతను పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాతకైతే నేను మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినాయి కదా. ఇప్పుడు ఎగ్స్ని అయితే ఏ ఎగ్కు ఆ ఎగ్ ఉండేటట్టు అయితే ఇలా రివర్స్ తిప్ అయితే వేయండి. ఇలా వేసామనుకోండి మన ఇంట్లో వాళ్ళు మంచిగా మనిషికొక ఎగ్ వేసుకొని అయితే హ్యాపీగా తినేయచ్చు. మనం ఏంటంటే ఎగ్స్ వేసిన వెంటనే కలిపామనుకోండి మరీ చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా అయిపోతే కర్రీ అనేది అంత బాగోదన్నమాట. అందుకే ఎప్పుడైనా కానీ ఎగ్ టమాటో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కాసేపు ఉడికించిన తర్వాతకి ఇంకొక వైపు టర్న్ చేసామనుకోండి ఏ ఎగ్కు ఆ ఎగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లస్ చూసారా నేను ఇట్లా గరిటెతో తిప్పుతుంటే ఏ ఎగ్కు ఆ ఎగ్ అయితే మంచిగా తిప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది తిప్పేసాం కదా, ఇంకొక సైడ్ కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే ఎగ్గుకి ఉప్పు కారం మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట. ఆ ఎగ్స్ రివర్స్ చేసిన తర్వాతకి కూడా ఇంకొక 2 to 3 మినిట్స్ అయినా కానీ ఉడికించండి. ఉడికించిన తర్వాతకి లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీరని వేసుకొని జస్ట్ ఇంకొకటి లేదా 2 నిమిషాలు ఉడికించామనుకోండి ఫైనల్లీ అయితే మనం ఎదురు చూస్తున్న ఎగ్ టమాటో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసినాక కూడా మరీ ఎక్కువగా కలపమాకండి. జస్ట్ గరిటెతోని ఇట్లా లైట్గా కలిపేసామనుకోండి మనకి టమాటోలో కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. ఇన్ కేసు సాల్ట్ తక్కువైనా కానీ సాల్ట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ట్రై చేశారనుకోండి ఇలా చేసిన ఈ టమాటో ఎగ్ కర్రీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను రెగ్యులర్గా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీరు డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా కుదిరిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.